ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ వెర్టికల్ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ 100 Newton per meter is attached to the ceiling with a block of mass 10 kg suspended from it. Now an external force F is applied on the block so that the spring is stretched by an additional length of 2 meters. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇచ్చాడు, K is equals to 100 Newton per meter. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఒక సీలింగ్ ఉందంట, ఆ సీలింగ్కి ఒక స్ప్రింగ్ అటాచ్ చేసి ఉంది. ఓకే, దానికి ఒక బ్లాక్ ఉంది, స్ప్రింగ్కి 10 kg బ్లాక్. దీన్ని ఎప్పుడైతే ఒక ఎఫ్ అనే ఫోర్స్తో కిందకు లాగాడో, ఎఫ్ అనే ఫోర్స్తో ఇలాగా కిందకు లాగాడో అది 2 meters కిందకి వచ్చిందంట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎఫ్ ఈజ్. ఓకే, ఈ ఎఫ్ ఈ బ్లాక్ని కిందకి తీసుకురావడానికి 2 meters కింద తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ అయ్యిందని అడుగుతున్నాడు క్వశ్చన్లోని. ఓకే, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ బ్లాక్ వల్ల స్ప్రింగ్ అనేది కొంచెం కిందకి ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఈ బ్లాక్ వెయిట్ వల్ల. అది ఎక్స్టెండ్ అయిన డిస్టెన్స్ని మనం ఎల్ అనుకుందాం డిస్టెన్స్. ఓకే, ఆ ఎల్లో మనం ఇప్పుడు కనిపెట్టాలి. మనకు తెలుసు ఫోర్స్ ఫార్ములా తెలుసు మనకి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎల్. ఓకే, ఆల్రెడీ మన ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అని కూడా తెలుసు మనకి, ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు కేఎల్. ఓకే, మాస్ ఎంత ఇచ్చాడు, మాస్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి, మాసు 10 kgs. ఓకే, మాస్ ఎంత మనకి 10 kgs. ఓకే, ఏ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, బ్లాక్ యాక్ట్ అయ్యేది. ఏ అంటే జీ, 10g ఈజ్ ఈక్వల్స్ టు కే ఎంత ఇచ్చాడు 100 into L. దెన్ L ఈజ్ ఈక్వల్స్ టు 10 into g అంటే 10 తీసుకుందాం, 10 into 10/100. ఇది క్యాన్సిల్ అవుతే L ఈజ్ ఈక్వల్స్ టు 1 meter వస్తుంది. ఓకే, L 1 meter వచ్చింది, 1 meter కిందకి వచ్చింది అనమాట. ఇప్పుడు కోఆర్డినేట్స్ చూసుకుంటే ఇది 1 meter అవుతుంది, ఇది ఇక్కడ +2 చేస్తే 2 meter అవుతుంది, 3 meter అవుతుంది ఇక్కడ. అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ 2 meters. ఇది 0 నుంచి వచ్చిందని అనుకుందాం. ఓకే, ఇప్పుడు వర్క్ డన్ బై ఇక్కడ నుంచి వర్క్ డన్ బై ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టోటల్ వర్క్ డన్ చూద్దాం. ఓకే, వర్క్ డన్ బై ఫోర్స్ కాదు, ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత వర్క్ డన్ అయ్యింది అనేది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బ్లాక్తో కూడా సమ్ వర్క్ డన్ యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్తో కూడా సమ్ వర్క్ డన్ యాక్ట్ అవుతుంది. అంటే ఈ రెండు వర్క్ డన్లో టోటల్ ఇప్పుడు కన్వర్తున్నాం ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఈ ఫోర్స్ యొక్క వర్క్ డన్ ఓన్లీ. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఫార్ములా వస్తుంది, వర్క్ డన్ బై ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ డన్ మైనస్ దీని యొక్క వర్క్ డన్ ఏంటంటే గ్రావిటేషనల్ వర్క్ డన్ అవుతుంది. ఓకే, వర్క్ డన్ బై గ్రావిటీ డ్యూ టు ద బ్లాక్. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ వర్క్ డన్ కనిపెట్టాలి. ఈ టోటల్ వర్క్ డన్ కనిపెట్టాలంటే ఇప్పుడు మనం తీసుకోవాలి ఇది టోటల్ వర్క్ డన్ ఫార్ములా, W ఈజ్ ఈక్వల్స్ టు FDX dW ఈజ్ ఈక్వల్స్ టు FDX. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ FDX. ఓకే, మనం సపోజ్ దీన్ని ఎక్స్ అని అనుకుందాం. ఓకే, డిఎక్స్ అని ఎందుకు రాసుకున్నాను అంటే దీన్ని ఈ డిస్టెన్స్ ఎక్స్ అని అనుకుంటే దీంట్లో స్మాల్ డిస్టెన్స్ ఎంత అవుద్ది, డిఎక్స్ అని తీసుకుందాం స్మాల్ డిస్టెన్స్, అందుకే మనం ఇక ఎక్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫోర్స్ ఫార్ములా ఇక్కడ కేఎక్స్ అవుతుంది. ఓకే, కేఎక్స్ ఇక్కడ తీసుకుంటే డిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ లిమిట్స్ ఏమేమి తీసుకోవాలంటే మనం 1 meter నుంచి 3 metersకి వెళ్తున్నాం కాబట్టి ఈ రెండే లిమిట్స్ అవుతాయి, అంటే 1 to 3 అవుతుంది లిమిట్స్. ఓకే, ఇక్కడ 1 to 3 అన్నమాట.
లిమిట్స్. ఓకే, ఇప్పుడు కే కాన్స్టెంట్ కాబట్టి కేని బయటకు వచ్చేస్తే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే x²/2 టు లిమిట్స్ 1 2 3. ఓకే, టోటల్ వర్క్ డన్ ఇది. ఓకే, దట్ ఈక్వల్స్ టు కే అంటే ఎంత 100 ఇంటూ 100/2. 2ను కూడా బయటికి తీసుకొద్దాం. దాని తర్వాత 3² - 1² దట్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 9 - 1 దట్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 8 5 40. టోటల్ వర్క్ డన్ ఎంత వచ్చిందంటే 400 జూల్స్ వచ్చింది టోటల్ వర్క్ డన్. ఓకే, ఇప్పుడు మనకి వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ కావాలి. ఈ ఫోర్స్ యొక్క వర్క్ డన్ ఎంత అని అడిగింది కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ రాసుకున్నాం కదా, అదే ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను. వర్క్ డన్ బై ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ డన్ మైనస్ వర్క్ డన్ బై గ్రావిటీ డ్యూ టు బ్లాక్. ఓకే, ఇప్పుడు ఎంత టోటల్ వర్క్ డన్ ఎంత 400 వచ్చింది కదా, మైనస్ దీని ఫార్ములా mgh. ఓకే, 400 మైనస్ m అంటే 10 ఇంటూ g 10 ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ. హైట్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అంటే 1 మీటర్ డిస్ప్లేస్ అయ్యింది కాదు, 3 మీటర్స్ డిస్ప్లేస్ అయ్యింది కాబట్టి ఇంటూ 3 ఇంటూ 2 చేద్దాం. నో 2 మీటర్స్ ఇక్కడ డిస్ప్లేస్ అయింది. ఇక్కడ 2 మీటర్స్ డిస్ప్లేస్ అయింది కాబట్టి ఇంటూ 2 చేద్దాం. నెక్స్ట్ 400 మైనస్ 200 దట్ ఈక్వల్స్ టు 200 జూల్స్. ఓకే, వర్క్ డన్ బై ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200 జూల్స్. మనకి ఆప్షన్లో 1 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.